హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కోసం చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీకెండ్లో మేము ఒక టూ టెంపుల్స్ని దర్శించాము. ఆ టెంపుల్స్ వివరాలు ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము మండే స్టార్ట్ అయ్యాము. అలంపూర్లో ఉన్న జోగులాంబ తల్లి దర్శించుకోవడానికి. ఇది 5వ శక్తిపీఠం. చాలామంది దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అలా కూడా మేము దర్శించుకోవాలని వెళ్ళాము. మా హస్బెండ్ ఏమో ఆ శక్తిపీఠాలు దర్శించుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో 3 శక్తిపీఠాలు దర్శించుకున్నారు ఇప్పటివరకు, జోగులాంబతో కలిపి. నాది అలాంటి మొక్కంటూ ఏం లేదు. సో నేను ఆయన కూడా వెళ్ళాను అమ్మని దర్శించుకోవడానికి. అమ్మ దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల అమ్మకి వీడియోస్ పిక్స్ తీయడానికి ఎలవ్ లేదన్నారు. సో మేము అందుకని పిక్ తీసుకోలేదు. ఆ టెంపుల్కి ఆనుకొని తుంగభద్ర రివర్ ఉంది. తల్లి చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము అక్కడ ఒక వీడియో పిక్స్ తీసుకున్నాము. అలాగే టెంపుల్ లోపల చాలా దేవతలు కొలువై ఉన్నారు. ఏ దేవుడు లేదని అక్కడ లేదు, అన్ని దేవతలు ఉన్నారు. అలాగే లింగాలు కూడా వివిధ రకాలైన రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు. మనం ఎక్కడ చూడని కొన్ని లింగాలను ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇదేమో మేము నదికి వెళ్ళేటప్పుడు పైనుంచి తీసిన వీడియో. సో మధ్యలో ఒక గట్టులాగా ఉంది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే నదిని దర్శించుకోవచ్చు. పైనుంచి తీసిన మొత్తం ఆలయ ప్రాంగణం వీడియో తీశాను. అలాగే ఒక బ్యానర్లో ఉన్న అమ్మ రూపాన్ని కూడా ఒక ఫోటో తీసి మీకు చూపించాలని ఫోటో తీశాను. లోపల వినాయకుడు, అలాగే శివుడు చాలా రూపాల్లో దర్శనమిస్తున్నారు. మేము అక్కడ అభిషేకం, కుంకుమార్చన చేయించుకోవాలని అడిగాము. సో అక్కడ ఇంకొక పురాతనమైన ఒక చెట్టు కూడా ఉంది. అక్కడ చాలామంది మొక్కుబడుల కోసమని ఎర్రని క్లాత్లో కొన్ని ఏవేవో వస్తువుల్ని చెట్టుని కడుతున్నారు కోరికల కోసమని. తర్వాత మేము ఆ టెంపుల్లో పూజారిని అడిగాను, మేము అభిషేకం, కుంకుమార్చన లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, మా గోత్రనామాలతో చేయించుకోవాలని. అప్పటికి 3 అయ్యింది కదా, అవ్వదేమో అనుకున్నాము. కానీ పంతులు గారు 3:30కి కుంకుమార్చన ఉంది, మీరు పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు, 300 రూపీస్ టికెట్ చెప్పారు. పంచి కంపల్సరీ కట్టుకోవాలన్నారు. సో వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు. 300 రూపీస్ టికెట్ తీసుకొని కొన్ని అక్కడ దగ్గరలో ఉన్న దేవుడిని దర్శించుకొని కుంకుమార్చనలో పాల్గొన్న తర్వాత మిగతా టెంపుల్ అంతా దర్శించుకున్నాము. సో కుంకుమార్చన వీడియోస్ పిక్స్ నేనేం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఎలవ్ చేయలేదు. చాలా బాగా పంతులు గారు గోత్రనామాలతో కుంకుమార్చన తల్లి ఎదురుగా కూర్చోబెట్టి చేయించారు. అలాగే కుంకుమని ప్రసాదించి ఆయన దీవెనని ప్రసాదించారు. ఆయన పాదాలని తాకుతుంటే ఆయన అన్న ఒక్క మాట నాకు చాలా బాగా అనిపించింది. ఆ భగవంతుడు ఆ తల్లి కన్నా ఇక్కడ ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, ఎవరిని మనము కాలు తాకకూడదు అని చెప్పారు. సో నాకు అది చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. సో ఇవన్నీ చిన్న లింగాలు, దేవతలు ఇలా ఒక్కొక్క చిన్న రూమ్స్ లాగా కట్టి అక్కడ పెట్టారు. ఈ టెంపుల్కి వెళ్తే మనకి టైం అన్నది తెలియదు. మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు అక్కడే ఉండొచ్చు. అంటే అక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి. సో మాకు చాలా టైం పట్టింది. అవన్నీ మేము చూసుకొని కుంకుమార్చన జరిపించుకొని బయటికి వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ పిక్స్ ఇలా తీసుకున్నాము. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై సంజు ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై జోగులాంబ. మరొక ఆలయం వివరాలు